ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రవహించే నదిగా గుర్తింపు పొందిన నది ఏది? ఫింకే నది, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలోని ఫింకే నది, దీన్నే లారాపింట అని కూడా అంటాం. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రవహించే నదీ వ్యవస్థగా విస్తృతంగా గుర్తించబడింది. భౌగోళిక మూలాలు 300 నుంచి 400 మిలియన్ సంవత్సరాల నాటివి. ఇది డైనోసార్ల కంటే మరియు చుట్టుపక్కల ఉన్న మ్యాక్డొనాల్డ్ శ్రేణుల కంటే పాతది. కోకోబోరోక్ భాష యొక్క భాషా మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కోకోబోరోక్ దినోత్సవంగా ఏ రాష్ట్రం జరుపుకుంది? త్రిపుర. కోకోబోరోక్ భాష యొక్క భాషా మరియు సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి త్రిపురి భాషా దినోత్సవం అని కూడా పిలువబడే కోకోబోరోక్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 19న త్రిపురలో జరుపుకుంటారు. 2026లో ఇది 1979లో కోకోబోరోక్ అధికారిక రాష్ట్ర భాషగా గుర్తింపు పొందిన 48వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఈ కోకోబోరోక్ అనేది త్రిపురి సమాజం మాట్లాడే టిబెటో బర్మన్ భాష మరియు వారి సాంస్కృతిక గుర్తింపుకు ప్రధానమైనది. ఇటీవల వార్తల్లో కనిపించిన డార్డనెల్లెస్ జలసంధి ఏ దేశంలో ఉంది? టర్కీ. డార్డనెల్లెస్ జలసంధి వాయువ్య టర్కీలో ఇరుకైనది కానీ చాలా ముఖ్యమైన జలమార్గం. ఇది ఏజియన్ సముద్రాన్ని మరమరా సముద్రంతో కలుపుతుంది. ఇది ఆసియాను యూరోప్ నుంచి వేరు చేస్తుంది. దీనికి పురాతన నగరం డార్డనస్ అని పేరు పెట్టారు. దీనిని ఒకప్పుడు హెలిస్మాట్ అని పిలిచేవారు, అనగా హెల్లే సముద్రం. నమో బుక్ ఫెస్ట్లో జనరల్ వి బానో మరియు మహాత్మా పుస్తకాలను ఎవరు విడుదల చేశారు? డాక్టర్ జితేంద్ర సింగ్. న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన భారతదేశపు నమో బుక్ ఫెస్ట్ మొదటి ఎడిషన్ జనవరి 16, 17 సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ 2 పుస్తకాలను విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దృష్టి సారించే జనరల్ వి బానో మరియు మహాత్మా పుస్తకాలను మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు. డాక్టర్ జితేంద్ర సింగ్ స్వయంగా రాసిన జనరల్ వి బానో మరియు కుమార్ పంకజ్ రాసిన మహాత్మా అనే బుక్ ప్రధానమంత్రి గురించి రచనలను సూచిస్తాయి. 2026 విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న క్రికెట్ జట్టు ఏది? విదర్భ. విదర్భ క్రికెట్ జట్టు 2 సార్లు ఛాంపియన్స్ అయిన సౌరాష్ట్రను 38 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 50 ఓవర్ల లిస్ట్ ఏ ఫార్మాట్లో జరిగింది. ఈ విజయ్ హజారే ట్రోఫీ భారతదేశ ప్రధాన దేశీయ వన్డే టోర్నమెంటు. విదర్భ గతంలో రంజీ ట్రోఫీని గెలుచుకుంది, కానీ ఈ టైటిల్ను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. జనవరి 2026లో భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా ప్రమాదకర మరియు హానికరమైన పదార్థాలు ప్రతిస్పందన డ్రిల్ను నిర్వహించాయి? జపాన్. ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డు ఐసీజీ మరియు జపాన్ కోస్ట్ గార్డు జేసీజీ ముంబైలో సంయుక్తంగా ప్రమాదకర మరియు హానికరమైన పదార్థాల ప్రతిస్పందన డ్రిల్ను నిర్వహించాయి. ఈ డ్రిల్లో ఐసీజీ కాలుష్య ప్రతిస్పందన సమ్మె బృందం మరియు జేసీజీ జాతీయ సమ్మె బృందం పాల్గొన్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రవీణ్ వశిష్ఠ. ఇటీవల హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అంతర్గత భద్రత ప్రవీణ్ వశిష్ఠను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా నియమించారు. ఆయన బీహార్ కేడర్కు చెందిన 1991 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003 ప్రకారం
భారత రాష్ట్రపతి ఈ నియామకాన్ని చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మరియు ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లు ఉంటారు. ఇటీవల వార్తలో కనిపించిన గిలియన్ బార్ సిండ్రోమ్ జీబీఎస్ ఏ రకమైన వ్యాధిగా వర్గీకరించబడింది? ఆటో ఇమ్యూన్ న్యూరలాజికల్ డిజార్డర్. మధ్యప్రదేశ్లోని నీమూచ్ జిల్లాలో గిలియన్ బార్ సిండ్రోమ్ వ్యాప్తి నివేదించబడింది. మానస పట్టణంలో ఇద్దరు మరణించారు. గిలియన్ బార్ సిండ్రోమ్ అనేది అరుదైన నాడీ సంబంధిత రుగ్మత. దీనిలో శరీర రోగ నిరోధక వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. పరిధీయ నాడీ వ్యవస్థ అనేది మెదడు మరియు వెన్నుపాము వెలుపల ఉన్న నరాల నెట్వర్క్. ఇది కదలిక, నొప్పి, అనుభూతులను నియంత్రిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇటీవల వార్తలో కనిపించిన రూట్ విల్ట్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. ఇటీవల ఫైటోప్లాస్మా ప్రేరిత రూట్ విల్ట్ వ్యాధి కర్ణాటక, తమిళనాడు మరియు కేరళలో సాంప్రదాయ కొబ్బరి పండించే ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇది ఫైటోప్లాస్మా బ్యాక్టీరియా వల్ల వస్తుంది మరియు ఇది అత్యంత వినాశకరమైన కొబ్బరి తాటి వ్యాధుల్లో ఒకటి. దీనిని మొదట 150 సంవత్సరాల క్రితం కేరళలోని ఎరట్టుపెట్టాలో గుర్తించారు. ఈ వ్యాధి తాటి చెట్లను చంపదు కానీ వాటి ఉత్పాదకతను బాగా తగ్గిస్తుంది. సెబీ అనగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐపీఓల సంఖ్యలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? మొదటి స్థానంలో. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశం ఐపీఓ అనగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది మరియు ఐపీఓల విలువ పరంగా మొదటి 3 దేశాల్లో ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో 311 ఐపీఓలు 1.7 ట్రిలియన్ను సేకరించాయి. మొత్తం ఈక్విటీ సమీకరణ 3.8 ట్రిలియన్ను దాటింది. జమాబానే భూ సంస్కరణలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి? కర్ణాటక. జమాబానే భూ సంస్కరణలు కర్ణాటకకు, ముఖ్యంగా కొడగు లేదా కూర్గు జిల్లాకు సంబంధించినవి. ఇక్కడ ప్రభుత్వం ఇటీవల స్థానిక కొడవ వర్గాలకు ప్రత్యేకమైన వంశపారపర్య భూమి పదవీకాల వ్యవస్థను ఆధునీకరించడానికి భూ చట్టాలను సవరించింది. దానిని రాష్ట్ర రికార్డులతో అనుసంధానించింది. ఈ సంస్కరణలు ఈ భూమిలోని డాక్యుమెంటేషన్ సమస్యలను పరిష్కరిస్తాయి. ఇటీవల వార్తలో కనిపించిన ఇండియా ఫోంటే బిజోయి అనగా ఏమిటి? ఇదొక క్రస్టేసియన్. ఇటీవల లక్షద్వీప్ దీవుల్లోని కావరట్టి సరస్సులో ఇండియా ఫోంటే బిజోయ్ అనే కొత్త మైక్రోస్కోపిక్ క్రస్టేసియన్ కనుగొనబడింది. ఇది కోపిపోడా తరగతి కింద లావోపోంటిడే కుటుంబానికి చెందిన ఒక చిన్న క్రస్టేసియన్. ఈ జాతి జల వాతావరణాల అవక్షేపాల్లో నివసిస్తుంది. దీనిని మియోఫౌనాగా వర్గీకరించారు. అనగా 1 మిల్లీమీటర్ కంటే తక్కువ పరిమాణంలో కొలిచే చాలా చిన్న అకశేరుక జంతువులు. డీప్ లెర్నింగ్ సాధనం అయిన డిసో బిందును ఏ సంస్థ అభివృద్ధి చేసింది? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరు. ఇటీవల బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు డిసో బిందు అనే అభ్యాస సాధనాన్ని అభివృద్ధి చేశారు. అంతర్గతంగా క్రమరహిత ప్రోటీన్లు వాటి భాగస్వామి ప్రోటీన్లతో ఎలా బంధిస్తాయో ఈ డిసో బిందు అంచనా వేస్తుంది. అంతర్గతంగా క్రమరహిత ప్రోటీన్లు స్థిరమైన నిర్మాణం లేకుండా ఆకారాన్ని మార్చే ప్రోటీన్లు.
ఇవి సెల్ సిగ్నలింగ్, జన్యు నియంత్రణ మరియు ప్రోటీన్ కదలికకు కీలకమైనవి. భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఇటీవల గెజినోఫిస్ వాల్మీకి అనే అరుదైన భూగర్భ ఉభయచర జాతిని కనుగొన్నారు? పశ్చిమ కనుమలు, మహారాష్ట్రలో. మహారాష్ట్రలోని ఉత్తర పశ్చిమ కనుమల్లో భారతీయ శాస్త్రవేత్తలు గెజినోఫిస్ వాల్మీకి అనే అరుదైన భూగర్భ ఉభయచర జాతిని కనుగొన్నారు. ఈ జాతికి ఆవిష్కరణ ప్రదేశానికి సమీపంలో ఉన్న మహర్షి వాల్మీకి మందిర్ పేరు పెట్టారు. ఇది సాధారణంగా బ్లెండ్ సీసిలియన్స్ అని పిలువబడే గెజినోఫిస్ జాతికి చెందినది. ఈ సీసిలియన్లు అవయవాలు లేని పురుగుల్లాంటి ఉభయచరాలు. ఇవి చర్మం మరియు ఎముక కింద కళ్ళు దాగి భూగర్భంలో నివసిస్తాయి. అవి కప్పల వలె అరుస్తాయి. పిఎం సేతు పథకాన్ని అమలు చేయడానికి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ. ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. పిఎం సేతు ఇనిషియేటివ్ భారతదేశమంతటా 1000 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను హబ్ అండ్ స్పోక్ మోడల్ను ఉపయోగించి ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద 200 హబ్బు ఐటీఐలు అధునాతన మౌలిక సదుపాయాలు మరియు ఆధునిక శిక్షణ సౌకర్యాలను పొందుతాయి. ఈ పిఎం సేతును అమలు చేసే నోడల్ మంత్రిత్వ శాఖ నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ.